హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చదవబోయే కథ పేరు మునిమాపు. వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి కథలు ఇంకెన్నో వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్దామా? ఎలా ఉంది జీవితం అని చిరుమందహాసం మొహం మీద తాండవిస్తుండగా అడిగారు రామచంద్రం గారు చేతిలో గుణపం పక్కన పెడుతూ. బాగానే ఉంది, మీరు చెప్పినట్టు ప్రశాంతంగా, కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ. రామచంద్రం గారు మొక్కలకు గొప్పలు తవ్వుతుంటే భర్తకు సాయంగా వాటికి కుదుళ్ళు సరిచేస్తూ ఉంది సీతమ్మ. మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్ళి ఐరన్ బెంచి మీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రం గారు. పొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచి అంటే ఆయనకు చాలా ఇష్టం. బాగానే ఉంది అని నవ్వు సాగదీయడంలోనే తెలుస్తుంది నీ సందిగ్ధం. అవును, మీరు చెప్పింది అమలు చేసింది సరైనదో పొరపాటో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను. కాకపోతే నా ధర్మం మీ వెంట ఉండటం కనుక వచ్చేసాను అంతే. కల్లా కపటం లేదు సీతమ్మకి. ఉన్నదున్నట్లుగా చెప్పేస్తుంది. నిట్టార్చారు రామచంద్రం గారు. చేతులు బకెట్లో ముంచి కడుక్కొని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళుతున్న సీతమ్మని చూస్తూ తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రం గారు సాలోచనగా భ్రుకుటి ముడిచి. రామచంద్రం గారు ఉద్యోగ విరమణ చేసే వేళకు కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. రిటైర్ అయ్యారు కదా, ఇక మా దగ్గరకు వచ్చేయండి నాన్న అన్నారు. అభిమానంగా పెద్ద దిక్కుగా ఉంటారు రండి అత్తయ్య అన్నారు కోడళ్ళు కూడా. దంపతులిద్దరూ చాలా సంతోషించారు. వాళ్ళు కోరుకున్నదే అదే. తమ ఉద్యోగరీత్యా కొడుకులపై చదువుల వల్ల తమ పిల్లలు వాళ్ళ చిన్నతనంలో తప్ప కలిసి ఉండడం పడనే లేదు. ఇప్పుడు ఆ బాదరాబందీలు బాధ్యతలు తీరిపోయాయి. గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక. కోడళ్ళు వండి పెడుతుంటే మనములు మనవరాళ్లతో ఆడుకుంటూ, కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ, మఠానికో ఆలయానికో వెళ్ళి ప్రవచనాలు వింటూ ఆరాముగా కాలక్షేపం చేయవచ్చనుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ. సరే, ఇది ఇంకో మజిలీ, వస్తామన్నారు రామచంద్రం గారు. పెద్దవాడు చైతన్య ఇంజనీరు, కోడలు కౌముది కూడా సాఫ్ట్వేరే. వాళ్ళిద్దరికీ ముచ్చటైన ఫ్యామిలీ. వెళ్ళిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య, అమ్మయ్యా, ఇవాళ్లతో నీ చప్పిడి వంటకి చద్దికూరలకి గుడ్ బై. రేపటి నుంచి మా అమ్మ చేతి అమృతం తినొచ్చు కుంటిగా భార్య వైపు చూస్తూ అన్నాడు. మీరే ఏమిటి, మేమును. భర్త వేళాకోళం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది. వచ్చి రాగానే ఛార్జీలు అప్పగింతలా అని తెల్లమొహం వేసి భర్త వంక చూసింది సీతమ్మ. సంభాళించుకో అన్నట్లు తల ఊపారు రామచంద్రం గారు. ఆ తర్వాత చాటుగా భార్యకి నచ్చచెప్పారు. 24 గంటలు పనిని లేకుండా కూర్చోగలవా? నీకు మాత్రం విసుగెత్తదు? పాపం ఉద్యోగం చేసుకునే అమ్మాయి, కాస్త సాయం చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ మాత్రపు వంట నీకు కొత్త కాదుగా. ఆ తర్వాతంతా ఖాళీయే. ఏం చేసుకున్నా నీ ఇష్టం అని అయిష్టంగానే తలూపింది సీతమ్మ. మర్నాడు అత్తగారికి షెడ్యూల్ చెప్పేసింది కౌముది. ఇప్పటిదాకా బ్రేక్ఫాస్టు బ్రెడ్డు బటరు మీ కోసమే ఎలాగో టిఫిన్ చేస్తారుగా, అదే మాకు పెట్టేయండి పర్వాలేదు అంది ఉదారంగా. 9 పిల్లలకు కాలేజీ, ఆ వేళకి బస్సుకి సర్దాలి. 12 తమ ఇద్దరికి క్యారియరు. మీరేం కంగారు పడొద్దత్తయ్య, మేం వెళ్ళేటప్పుడు క్యారియర్ అందించటం మీకు కష్టమవుతుందని క్యారియర్ తీసుకురావటానికి ఒక కుర్రాడిని మాట్లాడారు. 12 వస్తాడతను. ఇక సాయంత్రం అందరికీ టీ, స్నాక్స్ మీకు తెలిసిందే కదా. రాత్రి వంటకి నేను కూడా సాయం చేస్తాలేండి అని లిస్ట్ అంతా చెప్పేసి, మీకు చేయాలనిపిస్తేనే సుమండి, బలవంతమేం లేదు. నాకు అలవాటే చివర్లో ముక్తాయింపు. పర్వాలేదులేమ్మా, చేయగలను అని పైకి అని చేయక చేస్తానా అనుకుంది లోపల సీతమ్మ. రాత్రి వంటకు సాయం చేస్తానని చెప్పిందే కానీ వారంలో 4 రోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసేది కౌముది. పిల్లల భోజనానికి ఆలస్యం అవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ. 10 రోజులు గడిచాయి. ఇంటికి పాతబడ్డారు. చైతన్య దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి, గణపతి దేవాలయానికి అమ్మనాన్నల్ని తీసుకువెళ్ళి చూపించాడు.
మనకి దగ్గరలో ఉన్న గుళ్ళు ఇవే. రోజూ ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం మీరిక్కడికొచ్చి కాలక్షేపం చేయవచ్చును అని చేయవచ్చును అని చెప్పాడు. ఇద్దరు చాలా ఆనందపడిపోయారు. 2 రోజులు అలా వెళ్ళి వచ్చారు కూడా. మూడో రోజు ఆఫీస్‌కి వెళుతూ రోజు బిస్కెట్లు, కారపూసలేనని పిల్లలు గొడవ చేస్తున్నారు అత్తయ్య. కాస్త వేడిగా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి వెళుతుండండి. సాయంత్రం అలసిపోయి వచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటుంది. మీకు వీలైతే మాకు టీ, వాళ్ళకి పాలు ఫ్లాస్క్‌లో పోసి ఉంచండి ప్లీజ్ అని చెప్పింది కౌముది. వినేవాళ్లకు సౌమ్యంగానే అనిపించినా సీతమ్మకి అధికారంగానూ, నిష్ఠూరంగానూ వినిపించి కంగుతిన్నది. సాయంత్రాలు టిఫిన్లు, రాత్రి వంట, ఈ మధ్యలో మిగిలే టైం ఎంతని? ఆ రోజు నుంచి భర్తతో పాటు గుడికి వెళ్ళడం మానేసింది సీతమ్మ. నాకు పని అవలేదు. మీరు వెళ్ళండి అని అంది ఉదాసీనంగా. రామచంద్రం గారికి అర్థమైంది. కిందటి రోజు హాల్ సోఫాలో కూర్చుని టీవీ చూడ్డం కంటే ఈజీ చైర్లో వాలి చూడడమే సౌకర్యంగా ఉంటుందనిపించి తాము తెచ్చిన సామాన్లతో పాటు స్టోర్ రూంలో పడేసిన తమ పాత పడక కుర్చీ తెచ్చుకుని హాల్లో వేసుకున్నారు. తన మనమడు సార్వభౌమ కాలేజీకి వెళుతూ ఈ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన ఆ పాత చెక్క కుర్చీ ఏమిటి అని దిష్టిబొమ్మలా ఉన్నది అంటున్నారు ముఖం చిట్లించి. ఉష్షు ఉష్షు అంటోంది కౌముది. తాతగారిదా? సరే సరే అంటూ వెళ్ళిపోయాడు వాడు. ఆ సారి అనటంలో పశ్చాత్తాపం వినబడలేదు రామచంద్రం గారికి. కామ్గా పడక్కుర్చీ తీసుకెళ్ళి స్టోర్ రూంలో పడేసి వచ్చారు. అలాంటి అనుభవమే భార్యకి కలిగి ఉండొచ్చును అనుకుంటూ నిష్టూర్చారు. వచ్చిన కొత్తలో తెలుగు పేపర్ తప్పించి చేతూ అది నాకు అలవాటు అన్నారు చైతన్యతో. 2 పేపర్లా వేస్ట్ కదా నాన్న. అయినా ఇంగ్లీష్ రాని వాళ్ళలా తెలుగు పేపర్ ఏమిటి అన్నాడు వేళాకోళంగా. ఆ సంగతి మళ్ళీ ఎత్తలేదు. ఇంకా ఇలాంటివి చిన్న చిన్న సంఘటనలు వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేనివి. మెల్లమెల్లగా సాయంత్రాలు తరచూ బయటికి వెళ్ళడం ప్రారంభించారు. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షను. మేం వెళితే మీరు ఉండగలరా నాన్న అడిగాడు చైతన్య. మొదటిసారి ఆ అన్నారు రామచంద్రం గారు. కొన్నిసార్లు పిల్లల్ని తీసుకుని వెళ్ళేవారు. కొన్ని పార్టీలకి భార్యాభర్తలిద్దరే వెళ్ళేవారు. నలుగురు వెళ్ళిపోయినప్పుడు అంతా ఇంట్లో బిక్కుబిక్కుమనిపించేది. అది ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. 6th ఫ్లోర్ వీళ్ళది. కలగూర గంపల మన రాష్ట్రం తప్ప ఎన్ని రాష్ట్రాల వాళ్ళు కాపురం ఉన్నారో. ఎవరి దారి వాళ్ళది. ఏదో ఒక టైంలో తప్ప మనిషి మొహం కనిపించడమే అరుదు. ఇక పొద్దుగూకితే కారిడోర్లో వేసే లైట్లు, వెలుతురులు తప్ప మిగతా అంతా జిబురుమంటూ ఉండేది. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారో అని నిమిషాలు లెక్క పెట్టుకునేవాళ్ళు. పిల్లల్ని ఇంట్లో వదిలేసినప్పుడు వాళ్ళు చేసే అల్లరికి అంతు ఉండేది కాదు. ఫ్రెండ్ని పిలిచి వాళ్ళంతా కలిసి మ్యూజిక్ స్టెప్పులు, పెద్ద పెద్ద నవ్వులు, మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాకవి వేయించిపెట్టు లేదా ఫలానా ఐటెం చేసి పెట్టవు అని అంటూ అర్థిస్తున్నట్టే ఆర్డర్లు. ఒకరోజు డిన్నరు కూడా. హైరాణ పడేది సీతమ్మ. పని పూర్తయితే కాస్త నడుం వాల్చాలని ఎదురు చూసేది. స్టీరియో మోతకి తలనొప్పి వస్తున్నా చెవుల్లో దూది పెట్టుకుని కూర్చుని కూడా సందడిగా ఉంది కదూ అనేవారు రామచంద్రం గారు చిరునవ్వుతో. ఆ దూది తీసి వినండి, అది సందడో గోలో తెలుస్తుంది విసుక్కునేది సీతమ్మ. ఎవరికి వరదొచ్చినప్పుడే ఉరవళ్ళు పరవళ్ళు. ఆ వయసుకి ఆ ఉత్సాహం తుళ్ళింతలు సహజమే. అది అందం. మరి ఆ వయసుకి మనములలాగే ఉన్నామా? మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ. ఆ రోజులు వేరు. కాలానుగుణంగా మనం మారలేకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోగలాలి. మీరెప్పుడూ నాకే చెబుతారులేండి. మొహం ముడిచింది సీతమ్మ. ఆ రోజెందుకో లేచిన దగ్గర్నుంచి కాగే నూనెలో వేసిన ఆవగింజల్లాగా చిటపటలాడుతోంది కౌముది. తడి టవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది. పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడి మీద ధుమధుమలాడింది. కర్మకాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీదకున్న స్విచ్ నొక్కేయబోయి పొరపాటున ఆ పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది. గయ్యిమన్నది కౌముది. మీకు 100 సార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండవద్దని. ఇప్పుడు నేను చూసుకుండకపోతే కుక్కర్ పేలిపోయేది. మొన్న
మేజా బార్లా తుడుస్తూ వాటర్ ఫాల్స్ షోపీస్ని పగలగొట్టారు. నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు. అది పనిచేయడం మానేసింది. అసలు మీకు మిక్సీతో పనేంటి? మీరు తెచ్చుకున్నారుగా ఆ రోలు రోకలి బండను. కోడలు కురిపించే వడగళ్ళ వానకి బిత్తరపోయి నుంచుండిపోయింది సీతమ్మ. ఆ తర్వాత చైతన్య వచ్చాడు. అమ్మా, ఆఫీసులో ఏవో గొడవలు. ఆ చికాకులు ఏదో వాగేసింది. చూసావుగా, పొద్దున్న పని మనిషిని కూడా ఎలా తిట్టేసిందో. అది అంతే, నువ్వేం మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు. అంటే పని మనిషి తాను సమానమా? సీతమ్మ మదనపడింది. భర్త తరిమేడో తనకే అనిపించిందో కానీ కౌముది కూడా వచ్చి, సారీ అత్తయ్య, కోపం ఆపుకోలేకపోయానని పాఠం అప్పచెప్పినట్టు ఆ రాత్రి రామచంద్రం గారు నిద్రకు ఉపక్రమించబోతున్నప్పుడు మెల్లగా అన్నది సీతమ్మ. మనం ప్రసన్న దగ్గరికి వెళదాం. రామచంద్రం గారికి తెలుసు, చిన్నవాళ్లతో చీవాట్లు తినడం బాధాకరమే. సీతమ్మ మనసు గాయపడింది. స్థలం మార్పు మంచిదే. మర్నాడే చిన్నవాడు ప్రసన్న ఉండే ఊరికి రైలు టికెట్ రిజర్వ్ చేయించారు. తల్లిని తండ్రిని స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న. ఇంటికి వెళ్ళగానే కోడల సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది. అత్తగారి చేతిలో బ్యాగు అందుకుని చిక్కినట్టున్నారే అంది. మొదలు అనుకున్నది సీతమ్మ. కోడలి పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమైంది. సువర్ణ పెద్దగా చదువుకోలేదు గాని మాట చమత్కారం మాత్రం కావలసినంత ఉంది. ఉద్యోగస్తురాలైన తోటి కోడలు నానా చాకిరీ చేయించుకోవటం వల్ల అత్తగారిలా చిక్కిపోయారని పలకరింపు తాత్పర్యం. అబ్బో, సెగ రగలకుండా వాత పెట్టగల సమర్థురాలు సువర్ణ. అది మొదలు ఏ పని అందుకోబోయినా అబ్బెబ్బే వద్దత్తయ్య, మీరు విశ్రాంతి తీసుకోండి, నేనున్నానుగా, నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా అని అడ్డం పడుతుంది. పోనీ అది బాగానే ఉంది లెమ్మని మనవరాలు సర్వాణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టుకొని కూర్చుందామంటే సువర్ణ వేసే శివాలు వినాల్సిందే. ఏదో పనున్నట్టు ఇల్లంతా అలగం తిరిగేస్తూ పిల్లల మీద, పనివాళ్ల మీద, మొగుడి మీద అరిచేస్తూ పొద్దున్న 6ంటికి లేచాను. వెధవ పని తెమిలి చావదు, నడుములు విరిగిపోతున్నాయంటూ ఆపసోపాలు. అన్ని పనులకి పని మనుషులున్నారు. చివరికి వంటింట్లో తన చేతి కిందకి కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది. మరి ఎందుకంత ఆయాసమో. దాని తరహా. అంతేలేమ్మా, నువ్వేం పట్టించుకోకు అన్నాడోసారి ప్రసన్న. రామచంద్రం గారు ఇంకో విషయం గమనించారు. కోడలు తమని ఇంటి మనుషుల్లా కాక బంధువుల్లా ట్రీట్ చేస్తోందని. అడగకుండానే 2-3 సార్లు కాఫీ అందిస్తోంది. 2 రకాల టిఫిన్లు చేస్తోంది. ఏమరపాటు లేకుండా బాత్రూంలో 4 రోజులకు కొత్త సోపు, మడత నలగని టవల్ పెడుతోంది. భోజనంలో రోజుకో స్పెషల్. ఎందుకలా? దొరికింది సమాధానం. ఆ రోజు 1 తారీఖు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ జీతాలు ఇస్తోంది సువర్ణ. ఏమిటి, చుట్టపు చూపుగా వచ్చిపోయే వాళ్ళు కూడా లెక్క కడుతున్నావా నువ్వు? గదమాయిస్తోంది సువర్ణ. పెద్దమ్మగారు పెద్దయ్యగారు ఉండిపోరా? తేల్చుకుంటోంది అమ్మాయి. ఎందుకుంటారు? వాళ్ళకేమీ ఇల్లు వాకిళ్ళు లేవనుకుంటున్నావా? పిల్లల్ని చూడాలనిపించినప్పుడు వచ్చిపోతూ ఉంటారు, వెళుతుంటారు, అంతే. ఇది వరకు అంతే గదా, భరోసా ఇచ్చింది సువర్ణ. కాఫీ కప్పులు సింకులో పడేద్దామని వస్తున్న సీతమ్మ స్థాణువైపోయింది. అదన్నమాట సంగతి. సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రం గారు. కిం కర్తవ్యం అనుకునే లోపల తెలుసుకోవాల్సింది అవసరం తోసుకొచ్చేసింది. సువర్ణ తల్లి సుభద్రమ్మ గారి రూపంలో సుభద్రమ్మ గారు యాత్రలు చేసి తిరిగి వస్తూ కూతురి దగ్గర దిగబోతున్నారట. ఆ మర్నాడు సువర్ణ ఒక్కతే సంతానం సుభద్రమ్మ గారికి. కూతురంటే పంచప్రాణాలు, తల్లి అంటే పిచ్చి ప్రేమ కూతురికి. వరాలిచ్చే దేవత అల్లుడికి. ఇక సువర్ణ హడావిడి ఇంతా అంతా కాదు. అత్తగారివి మావగారివి బట్టలన్నీ ఓ పాత సూట్ కేసులో పడేసి మంచం కిందకు తోసేసి, వాళ్ళ అమ్మ వచ్చాక ఆవిడ సామాను పెట్టుకోవాలంటూ అల్మారా ఖాళీ చేసేసింది. మంచం పరుపు దులిపి కొత్త దుప్పట్లు వేసింది. ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక హాల్లోనూ లాన్లోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు ఆ రోజంతా.
మామూలుగా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించింది సీతమ్మ. ఆ రాత్రి స్టోర్ రూంలోంచి 2 మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ. ఏమీ అనుకోకండి, అమ్మకి ఆ గది అలవాటు. మీకేమి ఇబ్బంది ఉండదులెండి. నడ నడవాలో కామన్ బాత్రూమ్ ఉంది. అనుకో అనుకోవడానికేముంది, సుభద్రమ్మ గారు కూతురికి కట్టించి ఇచ్చిన ఇల్లిది. ఆమెకు లేని హక్కు తమరికేముంది? వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగింది సువర్ణ. అన్నట్టు నేనందరికీ వంట అది చేసి పెడుతున్నానంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది. అమ్మ ఉన్న 10 రోజులు వంట మీరే చేసి పెట్టండి అత్తయ్య, సంతోషిస్తుంది అమ్మ. అందరూ నిద్రపోయారనుకున్నాక ఈసారి ఎక్కడకు వెళదామా అడిగారు రామచంద్రం గారు. నెమ్మదిగా. సీతమ్మ నిద్రపోలేదని ఆయనకి తెలుసు. వాళ్ళ గూటికి వాళ్ళు చేరుకున్నారు. రామచంద్రం గారు పుట్టిన ఊరిని ఆయన తండ్రి రాయి రాయి కూర్చి కట్టుకున్న గూడు అది. వీళ్ళని చూడగానే నువ్వా రామం అంటూ వచ్చారు సుందరం గారు. పక్క ఇల్లే వాళ్ళది. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. రామం అన్న స్నేహితుడిని పిలుపుతో 10 ఏళ్ళు వయసు తగ్గినట్టయింది. పులకరించిపోయారు రామచంద్రం గారు. 10 నిమిషాలు మాట్లాడి వెళుతూ, ఏమీ అవసరం అయినా ఒక్క కేకే, నిమిషంలో నీ ముందుంటాను అని చెప్పి వెళ్ళారు. సుందరం గారు చెప్పటమే కాక వాళ్ళ పని మనిషిని ఇల్లు శుభ్రం చేయమని పంపించారు కూడా. 10 రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్లుంటే చేయించారు. వీధి వైపు పూల మొక్కలు, పెరటి వైపు కూరపాదులు ఓపిగ్గా వేశారు. అప్పటికి చక్కగా ఎదిగి ఉన్న పొన్న చెట్టు కింద బెంచి ఇష్టంగా వేయించుకున్నారు. ఇప్పుడు ఆయన దినచర్య నీరసంగా లేచి చేసేదేముందిలే అన్నట్లు బద్ధకంగా మొదలవటమే లేదు. పొద్దున్నే సుందరం గారితో కలిసి వాకింగ్ వెళ్ళిపోతారు. వస్తూనే కాఫీ తాగి మొక్కల్లోకి వెళితే ఎంత సమయం గడిచిందో తెలిసేదే కాదు. సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణం శ్రవణమో లేదా స్నేహితుడితో పార్కులో బాతాకానీయో రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది రామచంద్రం గారికి. సీతమ్మకు ఇబ్బందులేమీ లేవు. పనికి తొందర పెట్టేవాళ్ళు లేరు. ఏ తప్పు దొర్లుతుందో, ఏ చెయ్యి జారుతుందో అన్న బెదురు లేదు. ఈ చోటు నీది కాదు అని జ్ఞాపకం చేసేవాళ్ళు లేరు. స్వతంత్రం స్వర్ణలోకంలో ఉన్నట్టుగా ఉంది. కానీ ఏదో లోటు, ఏదో బాధ. ఆ వెలితి మూలంగానే ఎలా ఉందో జీవితం అని భర్త అడిగినప్పుడు సంతృప్తి అయిన సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ. నీకిక్కడ సౌకర్యంగా లేదా సీత? ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ అడిగారు రామచంద్రం గారు. ఎందుకు లేదు? ఇక్కడేం తక్కువని? మరి నీ మొహంలో ఎందుకంత ఉదాసీనత? కాసేపు మాటలు వెతుక్కున్నట్లు ఉండిపోయింది సీతమ్మ. చెప్పు సీత, ఇక్కడిద్దరం హాయిగానే ఉన్నాం కదా హెచ్చరించారు రామచంద్రం గారు. అవును, ఇద్దరం. అదే నా బాధ. ఏకాంతం కోరుకునే వయసా మనది? ఇప్పుడు బాగానే ఉన్నాం కానీ ఎన్నేళ్ళిలా ఉండగలమంటారు? ఉండగలిగినన్నాళ్ళు. ఆ తర్వాత? అది భగవంతుడికి వదిలేద్దాం సీత. నీకు తెలుసు, చివరకు చేరాల్సింది వాళ్ళ దగ్గరికే కదా అని పిల్లల ఇళ్ళకే వెళ్ళాం కానీ ఇమడలేకపోయాం. వాళ్ళకి ఇబ్బంది పెట్టాం. ఇందుకు ఎవరికి తప్పించలేము. వాళ్ళ కోసమే బతికాం. అందుకని ఇప్పుడు వాళ్ళని మన కోసం బతకమనటం న్యాయం కాదు. నాకప్పుడు అనిపించింది. వస్తుందో రాదో తెలియని చివరి రోజులు, గడ్డు కాలాన్ని ఊహించుకొని బతుకులు చివరిగా మిగిలిన ఈ కాసిన్ని రోజులు ఆందోళనగా, కలతలు లేకుండా గడపలేమా అని. ఇక్కడికొచ్చాం. రాగానే అనిపించింది ఇదే మనకు తగిన చోటని. విరిగిన రెక్కలు అతుక్కున్నట్లు అనిపించింది. సీత, ఇద్దరము ఉండగలమా అనే కదా నీ బెంగ? ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరినీ మనవాళ్ళే అనుకుందాం. ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యతగా ఉందాం. నీ నా అన్న భేదం లేకుండా అవసరపడిన వాళ్ళకి సహాయం చేద్దాం. మన మంచితనమే మనకు రక్ష. వాళ్ళలో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోపోరా? మన బిడ్డలైతే అంత కర్కోటకులు కారు. చివరగా తులసి నీళ్లు పోయడానికైనా తప్పక వస్తారు. కనీసం వృద్ధాశ్రమంలో అయినా చేర్చి వెళతారు. నాకా నమ్మకం ఉంది. ఏమంటావు సీత?
ఎండ వాన కలిసినట్లుగా కళ్ళ నిండా నీళ్లతో మొహంలో చిరునవ్వుతో సరేనన్నట్లు తల ఊపింది సీతమ్మ. ఇలాంటి మంచి కథలను ఇంకా వినాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.